హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. స్నాక్స్ తినేసాం కదా, ఇందాక కథ చెప్పేస్తాం. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాం. స్వప్న అక్షయ వర్షిణి. సరేనా? కథ చెప్పనా? ఒక ఊళ్ళో వెనక జరు కూర్చో. ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మ, కొడుకు. కొడుకు పేరు కోటిరెడ్డి. కోటిరెడ్డి చాలా తెలివైనడు, షార్ప్గా ఉంటాడు. ఇంకోటి కూడా ఉంది, చెప్తా కథలో. కోటిరెడ్డి మాత్రం చెప్పాలనుకున్నాను కథలో పేరు. ఎందుకో 2 రోజుల నుంచి అనిపించింది కోటిరెడ్డి చూద్దామని. ఎందుకంటే మా చుట్టాల్లో కూడా మా మామయ్య వాళ్ళ అబ్బాయి పేరు కోటిరెడ్డి. వాళ్ళు దిగవల్లిలో ఉంటారు, నూజివీడి దగ్గర దిగవల్లి. కోటిరెడ్డి చేసే పనులు కూడా అయ్యాలి కొన్నట్ట, అందుకని చెబుదాం అనుకున్నా. సరే, కోటిరెడ్డి చిన్నపిల్లోడప్పటి నుంచి బాగా చదువుకుంటా షార్ప్గా ఉండేవాడు. పెరుగుతున్న కొద్దీ పల్లెటూరు కదా, పల్లెటూరులో ఏముంటాయి? తాటి చెట్లు, లేకపోతే ఈత చెట్లు, వాటికి కళ్ళు కొండలు పెట్టి కళ్ళు పడతా ఉంటారు. ఆ కళ్ళు తాగడం అలవాటు అయిపోయింది. అటు ఇటు పోతా కళ్ళు తాగటం, పని చేయకుండా ఉండటం, కళ్ళు తాగేసి పడిపోవటం, డబ్బులు లేకపోతే దొంగతనంగా చెట్టు ఎక్కేసి ముంత తీసేసి కళ్ళు కొండ తీసేసి తాగేయటం. దొంగగా కూడా మారిపోయాడు, కళ్ళు దొంగ. ఇక పెద్దోడయ్యాడు కదా, కళ్ళు దొంగ అంటే బాగోదు కాబట్టి రాత్రిపూట తెచ్చుకొని తాగడం మొదలెట్టేసాడు. ఈ పని ఇట్టా ఉందా, ఎవరు తాగుతున్నారో చూద్దామని పొలాల్లోనే ఉంటాయి కదా తాటి చెట్లు. డొంక రోడ్డు వెళ్తుంటే వస్తుంది కదా, పొలాల్లో వెళ్తుంటే దాన్ని డొంక రోడ్డు అని అంటాం మనం. అదే వాళ్ళు వేసుకుంటారు కట్ట. అయితే ఆ ఒక పొలం యజమాని మంచం మీద నూలకు మంచం వేసుకొని రాత్రిపూట కాపలా కాస్తా ఉంటాడు. తన చెట్టు కుండ ఎవరు తీస్తున్నారో కనుక్పెడదామని కోటిరెడ్డి రాత్రి 11ంటికి వెళ్ళి కళ్ళు కొండ తీసుకొని కిందకి దిగాడు. చూసేశాడు, మొహం చూడ ఎవరో చీకట్లో మనిషి తీసుకోవటం చూసేశాడు, పక్క పొలంలో యజమాని. అయితే ఎవరని అరుస్తారు కదా, మరి ఎవరని పట్టుకోపోతా దగ్గరికి వచ్చేసరికి కుండతో పాటే పక్కూరు దాకా పారిపోయాడు కోటిరెడ్డి. పక్కూరు దాకా వెళ్ళిపోయాడు. ఇంకా ఆ పక్కూరు స్టార్టింగ్లో భూతాల ఇల్లు అని ఒకటి పేరు పడిపోయింది. ఎందుకంటే అది పాడుపడిపోయింది, అందులో భూతాలు ఉంటాయని ఊళ్ళో ప్రచారం. అన్ని ఊళ్ళకి తెలుసు ఆ విషయం. పగలు మామూలుగా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతారు, కానీ రాత్రిపూట మాత్రం ఆ ఇంటి వైపు ఆ ఊరి వైపు ఎవ్వరు చూడరు. ఎంత ఇబ్బంది వచ్చినా సరే నెక్స్ట్ డే ఆఫ్టర్ సన్ రైజ్ తర్వాతే వెళ్ళేవాళ్ళు ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే. అయితే కోటిరెడ్డి ఈ హడావిడిలో సగం కుండ పోయింది కళ్ళు. అట్టాగే ఆ కుండను వదలకుండా పట్టుకొని ఆ భూతాలు ఇంట్లోకి పరిగెత్తాడు. తెలుసు అది భూతాలు ఇల్లు అని తెలుసు, అయినా సరే ఇక తప్పదు కదా, ఏమైందిలో వెళ్ళిపోదాం. ముందైతే దొంగ అన్న పేరు రాకుండా ఉంటుంది కదా ముందు ఊళ్ళో, లేదంటే దొరికిపోయాడంటే కోటిరెడ్డి దొంగతనంగా కళ్ళు తీసుకొని తాగేస్తున్నాడు అని ప్రచారం చేస్తాడు పక్క పొలం రైతు. భూతాలు ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళిపోయాడు, కమ్మగా తాగేసేసి కుండలోది అట్లా పడుకొని పోతాడు అనమాట. తాగిన తర్వాత ఇంకా యాక్టివ్గా ఉంటాడు అనమాట, ఇంకొంచెం యాక్టివ్గా ఉంటాడు. నీరసం పోయి తాగేసి హుషారుగా డ్యాన్సు పాటలు పిచ్చి మాటలు చేస్తారు కదా సినిమాల్లో చూపించినట్టే. ఇక కోటిరెడ్డి హుషారుగా ఉత్సాహంగా పాటలు ఎగురుతా గెంతుతా కొంచెం ఆనుకొని పడుకున్నాడు, స్తంభానికి ఆనుకొని. అయితే ఇంతలోకి ఒక భూతం వచ్చింది. ఆ భూతం ఎవరు? ఆ ఊళ్ళో చనిపోయిన పండితులు గారు. ఊళ్ళో పనిచేసిన పంతులు గారు, పండితుడు అనమాట. ఆ పండితుడు వచ్చి, ఏంట్రా కోటిరెడ్డి అంటాడు వచ్చి. మరి భూతాలు ఇల్లే కదా, భూతాలు ఉండే ఇల్లు. కళ్ళు తెరిచి చూసి పండితుడు బాగా కనపడుతున్నాడు కోటిరెడ్డికి. కళ్ళు చూశాడు, గుర్తుపట్టాడు. పండితుడు రెడ్ శాల్ కట్టుకున్నాడు, ఈ కొండలలో ఉంటాయి కదా చెవికి అవి పెట్టుకున్నాడు, ఈ బూది రేఖలు పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. అయితే ఏంటి పండితుడు ఇక్కడున్నావు అన్నాడు. వచ్చింది వాళ్ళింటికి. అయితే పండితుడు అడగాలి, ఏంటి కోటిరెడ్డి ఇటు వచ్చావని. కానీ మనోడు తాగున్నాడు కదా, బాగా కళ్ళు తాగి కోతిలాగా మాట్లాడుతున్నాడు. కళ్ళు తాగిన కోతి ఎలా ఉంటుంది, అంత చంద్రమందరు చేసి పరిగెత్తిద్ది. అంతా అల్లరి చేసి, ఏంటి పండితుడా ఇక్కడున్నావు, పండితుడా ఇక్కడున్నావేంటి అని ఇంకెదురు అడుగుతున్నాడు. చెప్పేదాకంటానే ఉన్నాడు, పండితుడా పండితుడా పండితుడా, ఇంకంతే మాట, అదే మాట. తాగాడు కదా, తిక్క తెలియట్లేదు అతనికి.
అనేసరికి పండితుడికి కోపం వచ్చింది. పిచ్చి కోపం వచ్చేసింది. పండితుడా 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 పిలక పండితుడా నోటికొచ్చిందల్లా అతన్ని ఎక్కిరిస్తా అనేస్తుంటే పండితుడికి కోపం వచ్చింది. భూతం పండితుడికి పిచ్చి కొట్టి ఉతికేశాడు. పట్టుకొని గుంజి కొట్టి మెడకాయ నొక్కి కళ్ళు పొక్కి చెవులు పీకేసి నేలకేసి బాది ఎత్తి పడేశాడు. ఈ దెబ్బలకి నాన్న బాధపడి ఏడ్చి పిలక పట్టుకున్నాడు. భూతం అని తెలియట్లేదు, తాగున్నాడు కదా, కళ్ళు తాగేసరికి తెలియట్లేదు. వచ్చి ఆ పిలక పట్టుకున్నాడు. ఇంకా వాడిని కొట్టేసరికి ఇంకెక్కువైపోయినాయి దెబ్బలు. ఇంకా కొట్టకుండా ఉండాలని పండితుడిని పిలక పట్టుకొని పీకు వదిలిపెట్టాడు. పిలక వచ్చేసింది చేతిలోకి. పీక వచ్చేసరికి భూతంగా ఉన్న పండితుడికి అమ్మో నా పిలక ఊడిపోయింది, నా శక్తి అంతా పిలకలోనే ఉంది, నువ్వు పిలక ఇచ్చేసే నాకు ఇచ్చే నా పిలక అని భూతం బతిల్లాడింది. ఇప్పుడు దాకా కొట్టింది కోటిరెడ్డి పిలక పీకేశాడు కదా. పండితుడికి కోపం వచ్చింది, బాధ వచ్చింది, ఏడుపు వచ్చింది. నా పిలక నాకు ఇచ్చేసే అని బతిల్లాడటం చేశాడు. నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. నువ్వు అది ఇస్తే నీకు కావాల్సినంత ధనం ఇస్తా, నగలు ఇస్తా, ఇంకా ఏంటిది బంగారం కడ్డీలు ఉన్నాయి, ఇంత ఉన్నాయి లంకి బిందెల్లో, నీకు అవన్నీ ఇస్తా, నా పిలక మాత్రం నాకు ఇచ్చేసే. మళ్ళీ భూతాల ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు పిలక లేని పండితుడిని. నా శక్తి అంతా అందులోనే ఉంది కాబట్టి నాకు అది కంపల్సరీ నువ్వు ఇవ్వాల్సింది. నువ్వు నాకు ఇది ఇచ్చావంటే నీకు ఇవన్నీ గిఫ్ట్లు ఇస్తా అని చెప్తాడు. లిస్ట్ అంతా చెప్తాడు. ఎంత బారు సరేనా ఒప్పుకుంటాడు కోటిరెడ్డి ఉద్యోగం చేయట్లేదు కదా, డబ్బులు లేక కళ్ళు కూడా దొంగతనం చేసి తాగుతున్నాడు. ఫ్రీగా ఇస్తానన్నాడుగా, తీసుకుంటాడు. బాగుందిగా ఆలోచన చేశాడు. బాగుందిగా అనుకున్నాడు. సరే అవన్నీ పట్టుల ముందు నాకు చూపించన్నాడు. పిలక ముందే ఇవ్వనన్నాడు. అన్నీ తీసుకొచ్చి చూపించాడు. బంగారు పెద్ద పెద్ద కడ్డీలు, కొత్త బట్టలు, నగలు, డబ్బులు, కాయిన్స్, బంగారం కాయిన్స్ అన్నీ చూపిస్తాడు. వెండి బిందెలు, ఇంత వెండి బింది 15 లీటర్ల దాకా పట్టిద్ది అంత బింది, 10 లీటర్ల పైన పట్టే బింది. అయితే ఆ బిందెని తీసుకొచ్చి ఎదురు పెడతాడు పండితుడు. అప్పుడు పిల్లకి ఇచ్చేద్దాం అనుకుంటాడు కోటిరెడ్డి. మరి ఇది పుచ్చుకొని ఊళ్ళోకి వెళ్ళాలిగా, మరి దారిలో దోపిడి దొంగలు ఉంటారు కదా, అది ఇందాకంటే భయంతో పరిగెత్తుకొచ్చాడు అక్కడి నుంచి ఈ ఊరు. మరి ఇక్కడి నుంచి ఆ ఊరు వెళ్ళాలా, మళ్ళీ దారిలో రైతు కాపలా కాస్తాడో కొట్టడానికి కళ్ళు దొంగతనం చేసింది అని. కాబట్టి నన్ను బిందితో సహా నా ఇంట్లో నన్ను దింపాలి, మా ఇంటి వసట్టాలో నువ్వు దింపాలి అని ప్రామిస్ చేసుకొని అట్లయితేనే నీ పిలకిస్తాను అంటాడు కోటిరెడ్డి. పండితుడు పిలకిస్తానన్నాడుగా, సరేనని చెప్పి పిలక పట్టుకొని ఉన్న కోటిరెడ్డిని భుజాన్ని ఎక్కించుకొని లంకి బిందులు ఇంకో భుజంలో పెట్టుకొని ఒక్క నిమిషంలో వాళ్ళ ఇంటి వసట్టాలో దింపేస్తాడు. దింపేయంగానే తలుపు తీసుకొని, తలుపు దగ్గరికే వేసింది కదా, మరి రాత్రి దొంగతనాన్ని తలుపు తీసుకొని వచ్చాడుగా, వాళ్ళ ఇల్లు తలుపు తీసే ఉంది. వాళ్ళ అమ్మేమో నిద్రపోయింది, కోటిరెడ్డి వాళ్ళ అమ్మ. అయితే తలుపు లోపలికి వెళ్ళి ఆ బిందెతో సహా లోపల పెట్టుకొని పిలకను కూడా అట్టాగే పట్టుకొని తలుపు సందులో నుంచి కొంచెం ఖాళీ ఉంచుకొని పిలకను గిరాటేసి తలుపేసేసుకుంటాడు. తెలివిగా చేశాడు. భూతం వెళ్ళాలంటే ఇంట్లోకి వెళ్ళదా, కోటిరెడ్డి తెలివి లేక కానీ సరే పిలక వచ్చిందిరా దేవుడా అని పిలక పుచ్చుకొని భూతం వెళ్ళిపోద్ది. కోటిరెడ్డి ఏమో ఆ బిందెలో అన్నీ చూసుకొని ఆ అర్ధరాత్రి వాళ్ళ అమ్మను కూడా లేపుతాడు. అమ్మ ఇట్లా జరిగింది, ఇంత వచ్చింది మనకి ఇంటికి ఆస్తి, నేను ఏ పని చేయలేకపోతున్నాను, భూతం ఇంత సాయం చేసింది, ఆ భూతం ఎవరో కాదు మన ఊళ్ళో పండితుడు అని చెప్తాడు. అమ్మో భూతం అంటే అంత పిచ్చి దెబ్బలు కొట్టి ఎముకలు ఇరిగిపోతాయి, ఎంతోమందికి జరిగింది. ఆ బిల్డింగ్లోకి వెళ్ళిన వాళ్ళకి ఆ భూతాల బిల్డింగ్లోకి ఎవరు వెళ్ళకూడదని పూర్వం నుంచి చెప్తారు. ఒకవేళ వెళ్ళినా కూడా ఎముకలు ఎరగొట్టుకుని వాళ్ళ జీవితంలో లెగలేని పరిస్థితిలో చచ్చిపోతారు. నువ్వు కాబట్టి బతికావు, ఆ పండితుడు కాబట్టి కొట్టాడు కానీ నువ్వు చచ్చే దెబ్బలు కొట్టలేదు, బ్రాహ్మణుడు అయ్యుండి కొట్టకూడదు కాబట్టి ఏయో 4 దెబ్బలు వేసాడు, నిన్ను కనికరించాడు, పండితుడికి దండం పెట్టుకో, ఈ డబ్బుల్ని జాగ్రత్త చేసుకుందాము, బట్టలు ఇవన్నీ అల్మార్లో పెట్టుకొని ఆ బంగారం కడ్డీలు ఇచ్చాడుగా కొంచెం కొంచెం కరిగించుకొని డబ్బులు తీసుకొని గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని కరిగించిన దానికి వ్యాపారం పెట్టుకొని కొంచెం మంచిగా ఇల్లు కట్టుకొని ఇంటి మీద ఇల్లు వేసుకొని 3 ఫ్లోర్లు అద్దెలకి ఇచ్చుకొని గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ పెట్టుకొని కొంచెం కొంచెమే ఉంది. ఒక సెట్ గారు ఎలా సెటిల్ అవుతారు అట్లా సెటిల్ అయిపోయాడు బాగా. కోటిరెడ్డి కూడా మంచి సంపద పరుడుగా ఊళ్ళో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. భూతాల బిల్డింగ్లోకి వెళ్ళకూడదని చెప్పి ఎక్కడికక్కడ బోర్డులు కూడా పెట్టేస్తాడు. ఎందుకంటే తనకి అనుభవం అయింది కదా భూతాల దాంట్లోకి వెళ్తే.
బయటకు రారు. దీనికి ఏదో అదృష్టం బాగుండి బయటకు వచ్చాడు. అది కూడా తాను ఆ ఊళ్ళో పండితుడు ఉండటం వల్ల వేరే భూతం అయితే ఇంకేమయ్యేదో అని ఆలోచన చేసుకొని అందులోకి ఎవరు వెళ్ళకూడదని చెప్పి తిన సొంత డబ్బులతో స్ట్రాంగ్గా ఎక్కడికక్కడ బోర్డులు పెట్టించాడు. అందులోకి వెళ్ళటానికి కూడా వెళ్ళకుండా ఒక గోడ కూడా కట్టించేసి అది కనపడకుండా చేసేసాడు. మరి సంపద వచ్చింది కదా, డబ్బు దర్పం వచ్చింది కదా, ఆ ఊరు ప్రజలను కాపాడాలి కాబట్టి ఇక ఏ ఇబ్బంది వచ్చినా అటు పరిగెత్తకుండా అడ్డం పెట్టేశాడు అనమాట. అందులోకి వెళ్ళకూడదు అని చెప్పి. బాగుందిగా. బాగుంది. కోటిరెడ్డి అల్లరి చిల్లరగా ఉండే కోటిరెడ్డి మంచిగా సెటిల్ అయ్యాడు లైఫ్లో. నలుగురికి వ్యాపారం చేస్తే మంచి మాటలు చెప్పగలిగే స్టేజ్లోకి వచ్చాడు అనమాట. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అమ్మని ఏడిపించకూడదు, దొంగతనం చేయకూడదు అని చెప్పి పిల్లలందరికీ మోటివేషన్ క్లాసులు కూడా ఏర్పాటు చేశాడు. స్కూల్లో సొంత డబ్బులతో టీచర్లకి డబ్బులు ఇచ్చి మంచిగా క్లాసులు చెప్పించాడు. ఊళ్ళో పిల్ల పెద్ద అందరికీ కూడా ఈవినింగ్ క్లాసెస్ పెట్టించాడు. చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, అల్లరి చిల్లరగా ఉండకూడదు. ఒక క్యాంపు లాగా ఏర్పాటు చేసి ఉద్యోగస్తులకి ఉద్యోగం వచ్చే ఏర్పాటు కూడా చేశాడు. నిరుద్యోగులకి ఒక కంపెనీ వాళ్ళని పిలిపించి నిరుద్యోగంగా ఉండేవాళ్ళు చదువుకున్న నాటకాయిగా తిరుగుతున్నారుగా ఊళ్ళో, అందుకని వాళ్ళ చదువు తగ్గ ఉద్యోగం కూడా అదేదో అంటారు కదా జాబ్ మేళా అని పెడతారు కదా, అట్లా కూడా పెట్టించి ఊళ్ళో అందరికీ హెల్ప్ చేసి కోటిరెడ్డి గుడ్ బాయ్ అనిపించుకున్నాడు. సరేనా? కథ బాగుందా? కథ ఎప్పుడు కంచికెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నాకైతే మా అమ్మాయికి నచ్చింది. కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్. బాయ్.